హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హోస్ట్ ధనుష్. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో మీరందరూ కూడా నేను ఏ ఇంటర్వ్యూ చేసినా కింద కమెంట్స్లో అభిజిత్ వాళ్ళ పేరెంట్స్ని చేయండి, అభిజిత్ వాళ్ళ పేరెంట్స్ని చేయండి. నా ఇన్స్టాగ్రామ్ మొత్తం కూడా అవే మెసేజెస్ ఉన్నాయి. సో అట్ లాస్ట్ మనతో పాటు అభిజిత్ వాళ్ళ మదర్ లక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి అభిజిత్ గురించి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మీకున్న డౌట్స్ కూడా నేను క్లారిఫై చేస్తాను అనుకుంటున్నాను. సో స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. హాయ్ ఆంటీ. హలో మా, ఎలా ఉన్నారు? హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ బిగ్ బాస్లో మిమ్మల్ని చూడంగానే కలవాలి ఎట్లా అయినా, ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత అసలు మీ ఎపిసోడ్ మేము నవ్వుకున్నాం. అసలు మీరు ఉన్నంతసేపు ఆ కొట్టుకోండి అనే డైలాగ్ అయితే బయట భయంకరంగా వైరల్ అవుతుంది. సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ వెరీ హ్యాపీ. బాగా చేస్తున్నాడు. ఈస్ డూయింగ్ గుడ్. ఎక్స్పెక్ట్ చేశారా తను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే ముందు టాప్ 5లో ఉంటాడు అని? ఎస్, ఎక్స్పెక్ట్ చేశాను. అలాగే లోపల తను ఎట్లా టెన్షన్ పడతాడో తెలియదు, కానీ బయట మీరైతే కొంచెం రిలాక్స్గా ఉండి ఉంటారు. ఎందుకంటే బయట అవుట్ సైడ్ తనకున్న క్రేజ్, ఫీడ్బ్యాక్ కానీ పీపుల్ దగ్గర నుంచి ఎట్లా వస్తుంది ఫీడ్బ్యాక్? ఫీడ్బ్యాక్ అయితే ఇప్పుడు పాజిటివ్గానే వచ్చింది. ఇప్పుడు దాకా పాజిటివ్గానే వచ్చింది, ఎక్కడ ఇది రాలేదు. సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఓకే, అసలు ఎప్పుడు తెలిసింది మీకు బిగ్ బాస్లోకి వెళ్తాడు అభిజిత్ అని? ఒక 10 days ముందర డిసైడ్ చేసుకున్నాడు వెళ్తాను అనేసి. అప్పుడు చెప్పాడు అనమాట, ఇజ్ ఇట్ ఓకే మమ్మీ, నువ్వు మీరెవ్వరు 3 months వరకు నా దగ్గర ఏం కాంటాక్ట్ ఏం ఉండదు, ఇజ్ ఇట్ ఓకే అని అన్నాడు. ఒకసారి కొంచెం ఆలోచించాను. దెన్ ఐ సెడ్ ఇంకా దేనికైనా కానీ కొంచెం హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వెన్ యూ వెంట్ టు ద US ఫర్ హిస్ MS కోసం వెళ్ళినప్పుడు ఐ మిస్డ్ హిమ్. ఐ మీన్ ఫిజికల్ ప్రెజెన్స్ అయితే ఇంట్లో లేదు, బట్ ఐ యూస్ టు స్పీక్ టు హిమ్ ఆన్ ద ఫోన్ ఎవ్రీ డే. సో అది కొంచెం సమ్వేర్ ఇట్ ఫస్ట్ మేకప్ అయ్యేది దానికి. బట్ దిస్ ఈజ్ లిటిల్ హార్డ్ టు టేక్. ఐ కాంట్ సీ హిమ్, ఐ కాంట్ స్పీక్ టు హిమ్. కానీ ఆ 9:30 నుండి 10:30 వరకు ఎవ్రీడే వాచింగ్ హిమ్ లైక్ ఇట్స్ వర్చువలీ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అనిపిస్తుంది. అంటే మనతో ఉన్నప్పుడు వేరు ఉంటుంది. అసలు మన అబ్బాయి ఫ్రెండ్స్తో ఎలా ఉంటాడు, బయట ఎలా ఉంటాడు అనేది తెలుసుకోవాలని కొంచెం చిన్న క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో ఎట్లా ఉంది మీకు తన హౌస్లో చూస్తున్నప్పుడు? హీఈస్ ద సేమ్ పర్సన్, దేర్ ఇస్ నో డిఫరెన్స్. అంతే, ఈ హౌస్లో ఆ హౌస్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, అంతే లేదు. ఈజ్ అ క్వైట్ బాయ్, బేసికలీ క్వైట్ బాయ్. అదే అక్కడే అంతే ఉన్నాడు, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. ఎక్కడైనా హీ హ్యాస్ అ ఫ్రెండ్లీ నేచర్ బేసిక్లీ. సో అదే కంటిన్యూ అవుతుంది అక్కడ కూడా. ఓకే, ఏమైనా టిప్స్ ఇచ్చి పంపించారు వెళ్ళేటప్పుడు, ఇట్లా ఉండు అట్లా ఆడు అని? ఐ సెడ్ బీ యువర్ సెల్ఫ్. ఇంట్లో ఎట్లా ఉంటావు అక్కడ అట్లే ఉండు. ఎవరితో ట్యాకిల్ చేసినా కొంచెం కెటాలిస్టిక్గా ఉండాలి. యూ try to bring about change in them, but you don't undergo any change for any reason. This is all I told him. ఆ కూల్నెస్ గానీ ఆ స్మార్ట్నెస్ గానీ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? This is his father's inheritance. He inherited from his father. His father is very quiet. He doesn't express much. Same thing. He's very cool. Observe చేస్తాడు అన్ని చాలా బాగా. చాలా అంటే ఒక మాట మాట్లాడిన కూడా 1-4 సార్లు ఫిల్టర్ చేసుకుని ఇది ఆలోచించి మాట్లాడతాడు. వెరీ 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 మెచ్యూర్డ్ బాయ్. సో దట్ ఈస్ టేకింగ్ హిమ్ దిస్ లాంగ్ వే. సో మీరు వచ్చిన తర్వాత కూడా మీకు ఫ్యాన్ బేస్ బాగా పెరిగిపోయింది. సో బయట ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టడం, ఫోటోలు దిగడం చేస్తున్నారు. థ్యాంక్స్ టు మై సన్. పుత్రోత్సాహం అంటారు కదా. పుత్రోత్సాహం. ఐ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్. ఇట్స్ వెరీ ప్రౌడ్ ఫీలింగ్ ఫర్ మీ. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. హీ ఈస్ డూయింగ్ వెల్. గాడ్ ఇస్ దేర్. అంతే. ఓకే, అలాగే విజయ్ దేవరకొండ తనతో పాటు ఒక సినిమా చేయడం జరిగింది. లాస్ట్ వీక్లో తనకు పోస్ట్ పెట్టి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇట్స్ అ వెరీ నైస్ ఫీలింగ్. ఎందుకంటే ఒక ఫ్రెండ్ హెల్ప్ చేయడం అంటే ఇట్స్ గుడ్. ఐఎమ్ హ్యాపీ. వాళ్ళిద్దరు ర్యాప్ ఎలా ఉంటుంది? ఎప్పుడైనా కలిసి బాగుండేవారు, ఇద్దరు వెరీ ఫ్రెండ్లీగా ఉండేవారు. ఎప్పుడైనా ఇక్కడ ఇంటికి రావడం ఏమైనా జరిగిందా విజయ్ దేవరకొండ? హీ కేమ్ హోమ్ వన్స్ ఆర్ ట్వైస్. హీ కేమ్. ఎలా ఉండేవాడు తను? వెరీ స్వీట్ బాయ్. ఇద్దరు అసలు యాక్చువల్లీ నాకు ఇద్దరు కొడుకులే కాబట్టి లైక్ నాదో సన్ ఇన్ ద హౌస్ లాగా అనిపించేది. ఈ మధ్య ఫోన్ చేసి మాట్లాడారు విజయ్ దేవరకొండ? బిజీ. విజయ్ సో బిజీ. ఐ డోంట్ థింక్ హిల్ ఫైండ్ టైమ్ ఫర్ హిస్ ఓన్ ఫ్యామిలీ కూడా. పాప మా అబ్బాయికి టైం కుదురుతుందో లేదో తెలియదు. బిజీ పర్సన్స్ కదా, యూ కాంట్. ఇంకా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్ అందరూ మీ ఇంటికి రావడం జరిగింది, మిమ్మల్ని కలవడం జరిగింది. ఏమన్నా అడుగుతున్నారు మా అబ్బాయి ఎలా ఉంటాడు ఏంటి అని? అట్లేం జరగలేదు.
అట్లా ఏం జరగలేదు. ఐ జస్ట్ మెట్ పీపుల్ అవుట్ సైడ్, హౌ ఇస్ ఇట్, లోపల ఎలా ఉంది అంటే, కాకపోతే ఆ గ్లాస్ దీంట్లో నుండి మాట్లాడడమే జరిగింది. ఐ విష్ థింగ్స్ కుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్ అనిపించింది. సిచ్యువేషన్ అంత బాగాలేదు కోవిడ్ వల్ల. ఐ కుడెంట్ గో ఇన్ టు ద హౌస్ అండ్ సీ ద హౌస్. లాస్యా గారు వచ్చారు, అభిజిత్ మన సుజాత గారు వచ్చారు, ఏం మాట్లాడారు వాళ్ళతో? They were telling me how Abhijit is in the house. And I'm not surprised. ఏం తినడానికి అంటే అంతే తక్కువ, వాడికి ఇష్టమైంది ఉంటేనే తింటాడు. ఎక్కువ పెద్ద ఫోర్స్ కూడా చేయడు ఇంట్లో, దానికి కావాలని కూడా ఎప్పుడు మారం కూడా చేయడు. రైస్ ఎక్కువ తినడంట కదా? రైస్ తినడు. ఎందుకు? డైట్ డైట్ అండ్ లో కార్బ్ డైట్ అనేది ఫాలో అవుతాడు. సో దాంతో రైస్ తక్కువ తింటాడు. అలాగే ఇంగ్లీష్ మాట్లాడతాడని ఎక్కువ కంప్లైంట్. అది ఇంట్లో కూడా మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటారు అనుకుంటా. ఇది ఇంగ్లీష్ మాట్లాడతాము, అది వచ్చేస్తుంది. యూ కాన్, ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్. అది ఫాల్ట్ ఫైండింగ్ అనేం లేదు, అది వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు మోర్ అండ్ ఇంగ్లీష్ లెస్ తెలుగు అవుతుంది కదా, అంతే. దట్స్ దేర్, అంతే. ఇంకా అండ్ హిస్ అప్బ్రింగింగ్ ఆల్సో రిషి వ్యాలీ అట్లే ఉంది. ఎందుకంటే అక్కడ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ నుండి వస్తారు. ఈచ్ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ మదర్ టంగ్. ఒకరి మదర్ టంగ్ ఇంకొకరు రాదు. సో కామన్ లాంగ్వేజ్, కమ్యూనికబుల్ లాంగ్వేజ్ అక్కడ ఇంగ్లీషే అవుతుంది. సో అట్లా డెవలప్ అయిపోయింది ఆ హ్యాబిట్. తను ఆడిన టాస్క్ లో మీ ఫేవరెట్ టాస్క్ ఏంటి? ఆఫ్ కోర్స్ ద రోబోట్ టాస్క్. స్టార్టింగ్ అక్కడి నుంచి తనకి అట్లా పెరిగిపోయింది. He did well in it. సో ఈ మధ్యన డాన్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయినట్టు కనిపిస్తుంది స్టార్టింగ్ తో కంపేర్ చేసి బిగ్ బాస్ డే 1 దగ్గర నుంచి. He's learning also. అంటే రాదని కాదు, he's shy. ఎక్కడ తక్కువ చేస్తాడు అంతే. డాన్స్ రాదని ఏం కాదు. ఈ ఫీల్డ్ లోకి రావాలని ఎప్పుడు అనుకున్నాడు ఇండస్ట్రీకి? ఒక ఛాన్స్ ద్వారా వచ్చింది అంతే. He went for auditions with his friends for Life is Beautiful. అప్పుడు they were holding ఆడిషన్స్. అప్పుడు వెళ్ళినప్పుడు he went with his friend and he got selected. అంటే మనకి ఇండస్ట్రీలో ఎవరు గాడ్ ఫాదర్ లేదు కాబట్టి, సో పేరెంట్స్ అనేవాళ్ళు ఎందుకు మనకు అవసరం జాబ్ చేసుకో అన్న మైండ్ సెట్ ఉంటుంది కదా. మీరు అట్లాంటి మైండ్ సెట్ ఉందా, లేదంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు? ఎంకరేజ్ నేను చేశాను. అంకుల్ చేయలేదు? తనకు మూవీస్ అంటే అంత ఎక్కువ ఇది లేదు, ఇంట్రెస్ట్ ఉండదు. సో హీ వాజ్ నాట్ ఫర్ ఇట్ బేసిక్లీ. సో ఐ సెడ్ ఇట్స్ ఓకే, టాలెంట్ ఎక్కడైనా చూపించుకునే ఛాన్స్ వస్తే చేయొచ్చు కదా అని ఉద్దేశంతో ఐ సెడ్ ఓకే, గో అహెడ్. ఈ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా అంత పెద్ద హిట్ అయిన తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేకపోయాడు? ఇన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ పెళ్లిగోలతో చూసాం మేము. మంచి స్క్రిప్ట్స్ రావాలి కదా. ఇప్పుడు ఏదో ఒక స్క్రిప్ట్ చేయాలంటే ఇట్స్ నాట్, ఇమేజ్ కూడా ఇంపార్టెంట్ కదా. యూ హ్యావ్ టు మెయింటైన్ అన్ ఇమేజ్. సో దాంతో హీ జస్ట్ లెఫ్ట్ సమ్. ఇక వచ్చాయి కొన్ని టేక్ ఆఫ్ అవ్వలేదు. బట్ నా పెళ్లిగోల చాలా మంచి నేమ్ తీసుకొచ్చింది. చాలా మంచి నేమ్ తీసుకొచ్చింది. ఐఎమ్ గ్లాడ్ హీ డిడ్ పెళ్లిగోల. ఖచ్చితంగా ఈ బిగ్ బాస్ తర్వాత మంచి హీరో అవుతాడు కన్ఫర్మ్ గా. మళ్ళీ స్టార్ట్ చేస్తాడు సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు ఇక్కడ నుంచి ఆయనకి. సో ఆయన ప్రైజ్ మనీ కూడా మొత్తం అంతా మా డాడీకి ఇచ్చేస్తాను, ఎప్పుడు డబ్బులు వేస్ట్ చేస్తాను తిడతా ఉంటారు. ఇదిగో నువ్వేం చేసుకుంటావు అది చేసుకో అని ఇచ్చేస్తాను. ఈజ్ అ ఫ్యామిలీ బాయ్ బేసిక్లీ. ఫర్ హిమ్ హిస్ పేరెంట్స్ అండ్ హిస్ బ్రదర్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ తర్వాతే మిగతా వాళ్ళు. అందుకని ఏది చేసినా ఫస్ట్ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకునే చేస్తాడు. ఈ కేరింగ్ ఉంటుంది, ఆ కేరింగ్ ఎక్కడి నుంచి వచ్చిందండి? చాలా కేరింగ్ అది స్వతహాగా ఉంటుంది, ఒకటి దగ్గర నుండి వచ్చేది కాదు. ఏదైనా కానీ కొన్ని ఉంటాయి వాళ్ళలో, ఇట్స్ అ సెల్ఫ్ ఇది, అది ఇట్స్ దేర్ ఇన్ హిమ్. ఇట్స్ అ వెరీ కేరింగ్ బాయ్. ఇప్పుడు ఇక్కడ నుండి క్వారంటైన్ వెళ్ళేటప్పుడు కూడా హీ వాజ్ వెరీ, యాక్చువల్లీ ఈ కోవిడ్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి హీ వాజ్ థింకింగ్ ట్వైస్ వెళ్ళాలా వద్దా అనేసి. విల్ యూ బీ ఏబుల్ టు మేనేజ్ అని అడిగాడు. అదే 2-3 టైమ్స్ అన్నాడు హౌస్ లో కూడా, మంచి డెసిషన్ తీసుకున్నాను నేను, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్స్ అని. మాస్క్స్ అవన్నీ ఇంట్లో పెట్టి హీ మేడ్ ఆల్ అరేంజ్మెంట్స్ అండ్ హీ సెడ్ డోంట్ గో అవుట్ ఆఫ్ ద హౌస్ ఫర్ ఎనీ రీజన్. ఏదైనా ఉంటే ఆర్డర్ చేసుకోండి మీరు. ఐ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ గోయింగ్ అండ్ గెటింగ్ మై థింగ్స్ ఫర్ ఎవ్రీడే నీడ్స్కి. ఐ కీప్ గోయింగ్ టు మార్కెట్. కానీ అది తగ్గించేసాను ఆఫ్టర్ ద కోవిడ్ సిచ్యువేషన్. బట్ అది దృష్టిలో పెట్టుకొని నువ్వు ఏమైనా వెళ్ళిపోతావు, అసలు అట్లా వెళ్ళకు, ఏదైనా కావాలంటే ఆర్డర్ చేయని. హీ యూస్ టు ఆర్డర్ బై ఫ్రమ్ అమెజాన్ ఓన్లీ. హీ నెవర్ లెట్ మీ అవుట్ ఆఫ్ ద హౌస్. ఒకవేళ వెళ్తే కూడా హీ యూస్ టు కమ్ విత్ మీ, టేక్ మీ టు వేర్ ఎవర్, గెట్ ద థింగ్స్ అండ్ కమ్ బ్యాక్ హోమ్. దట్స్ ఇట్.
ఈజ్ అ వెరీ లవింగ్ బాయ్ అండ్ వెరీ కేరింగ్ బాయ్. బయట కూడా చాలా ఏమనిపిస్తుంది అంటే తన హౌస్లో ఉన్న తనకి ఏం జరుగుతుందో బయట తెలియదు, మీకు తెలుసు, వింటూ ఉంటున్నారు, ఫీడ్బ్యాక్ చూస్తూ ఉంటున్నారు. అసలు ఈ క్రేజ్ అంతా రావడానికి రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? బికాజ్ హీఈస్ ద పర్సన్ హీ ఈజ్, అంతే. ఎనీబడి విల్ లైక్ అ పర్సన్ లైక్ దట్. కామ్గా ఉండి ఎక్కువ రియాక్ట్ అవ్వడు దేనికి, అనవసరమైన దానికి రియాక్ట్ అవ్వడం అంటే మనకు అసలు ముందుగా నుండి ఇష్టం ఉండదు. సో దట్ ఈస్ యాక్చువల్లీ బ్రింగింగ్ హిమ్ దిస్ కైండ్ ఆఫ్. అలాగే ప్రమోషనల్ వైజ్గా మెయిన్గా మాట్లాడుకోవాల్సింది నోయల్ అన్న గురించి. అసలు ప్రమోషన్స్ మామూలుగా చేయట్లేదు అభిజిత్కి. సో నోవెల్కి అభిజిత్ అంటే ఎంత ఇష్టమో, అండ్ ఐఎమ్ సో గ్లాడ్. అసలు యాక్చువల్లీ ఐ వాజ్ ఫీలింగ్ బ్యాడ్, నోవెల్ షుడ్ హ్యావ్ బీన్ దేర్, హీస్ మిస్సింగ్ ద ఫన్ దేర్ అనిపించింది. థింగ్స్ డిడ్ంట్ గో ద వే హీ వాంటెడ్. హీస్ బ్యాక్, వెదర్ హెల్త్ రీజన్స్ తోటి బయటకు వచ్చాడు కదా. మాట్లాడారు నోవెల్తో మాట్లాడాను. ఏమంటున్నాడు అభిజిత్ అన్న గురించి? అభిజిత్ ఈజ్ అ డార్లింగ్ ఆంటీ అంటాడు. ఈజ్ అ డార్లింగ్. ఎవరు ఇష్టపడరు ఆంటీ అభిజిత్ నేను అన్నాడు. దట్ గివ్ మీ అ వెరీ గుడ్ ఫీల్. ఓకే, చిన్నప్పటి నుంచి బాగా బ్రిలియంట్ స్టూడెంట్ ఆంటీ అభిజిత్. ఈజ్ అ గుడ్ స్టూడెంట్. ఈజ్ అ గుడ్ స్టూడెంట్. ఆల్వేస్ బీన్ అ గుడ్ స్టూడెంట్. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ అయిన తర్వాత ప్లాన్ చేసుకుంటున్నారు అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళాలని. కుదరదా? వాళ్ళు చెప్పుకుని సరిపోద్దండి, నేను ఒప్పుకోవాలి కదా. లేదు, ఈ సిచ్యువేషన్స్లో వెళ్ళడం అనేది ఇట్స్ నాట్ అ గుడ్ డెసిషన్. థింగ్స్ కొంచెం లెట్స్ సీ, ద వ్యాక్సిన్ అనేది వస్తుందని అంటున్నారు కదా, లెట్స్ సీ ఆఫ్టర్ దాట్ మేబీ, బట్ నాట్ నౌ అనిపిస్తుంది. టైటిల్ అయితే ప్రెజెంట్ చూస్తున్నంత వరకు కూడా పోల్స్ అవన్నిట్లో కూడా అభిజిత్కే ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది. సో టైటిల్ వచ్చిన తర్వాత ప్లానింగ్స్ ఏంటి, ఎక్కడ తీసుకెళ్దాం అనుకున్నారు, ఏం సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఈ సిచ్యువేషన్ లో ఎక్కడ తీసుకెళ్లే ప్రసక్తి అయితే లేదు. సో హిస్ బ్రదర్ ఇస్ ప్లానింగ్ సంథింగ్ ఫర్ హిమ్. ఐ లెఫ్ట్ ద ఎంటైర్ థింగ్ టు హిమ్. అభయ్ విల్ డూ వాట్ హీ హాస్ టు డూ ఫర్ ద బ్రదర్. ఓకే, మదర్ కిడ్డా లేదంటే ఫాదర్ కిడ్? అతను పేరెంట్స్ కిడ్. అంకుల్ చాలా ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ద మదర్ అండ్ ద ఫాదర్. The parents get mother and father and లేదు. He loves both the parents equally. అంకుల్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారంట. లేదు, నేనే స్ట్రిక్ట్. మీరే స్ట్రిక్ట్? అట్లా కనిపించట్లేదు అంటే మీరు స్ట్రిక్ట్ అని? లేదు, నేను కొన్ని విషయాల్లో if I don't like something, he said don't do it, that's it. చేయడు కూడా. ఓకే, మీరు హౌస్లోకి వెళ్ళినప్పుడు కూడా స్టార్టింగ్ అసలు చూడంగానే ఎమోషనల్ అయిపోయారు. డైలీ మీరు చూస్తున్నారు బిగ్ బాస్. మరి ఆఫ్టర్ 2 months I'm seeing him and I was not expecting that glass partition there. I thought I will at least go able to touch my son and take him close అనుకున్నాను, కానీ అది చూసేసరికి it was a little not a good feel లాగా అనిపించింది. Seeing him there, it was ఎట్లా అంటే, నాకు I used to take him to school నర్సరీలో ఉన్నప్పుడు. నర్సరీ నుండి క్లాస్ వదలగానే పిల్లలు వస్తారు చూడు, అట్లా అనిపించింది నాకు చిన్నప్పుడు. మా 2.5-year-old చైల్డ్ ఇస్ కమింగ్ రన్నింగ్ టు మీ అనిపించింది. సో దట్ లెట్ మై ఎమోషన్స్ అవుట్. తర్వాత అంకుల్ కూడా వెళ్ళారు బిగ్ బాస్కి. సో నాగార్జున గారు ఎట్లా అనిపిస్తుంది? నాగార్జున గారు మాట్లాడితే అభిజిత్ ఆడుకుంటానే ఉంటారు ఆయనతో. సో ఎట్లా అనిపిస్తుంది? ఈస్ అ వెరీ గుడ్ హోస్ట్. He's doing a very good job. And he treats them like his own children. అది ఇంపార్టెంట్ అక్కడ. అవునండి. ఎవ్రీ ఒక ఫాదర్ ఫిగర్గా ఉన్నారు. సో యాజ్ అ ఫాదర్ ఫిగర్ పిల్లలు తప్పు చేస్తే కరెక్ట్ చేసే హక్కు వాళ్ళకే ఉంటుంది, బాగా చేస్తే ప్రేస్ చేసే హక్కు వాళ్ళకే ఉంటుంది. సో బోత్ వేస్ హీస్ డూయింగ్ బోత్ హిస్ జాబ్స్ వెరీ వెల్. ఐమ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఓకే అండి, ఎప్పుడన్నా అభిజిత్ లోపల గొడవ పడుతున్నప్పుడు అభిజిత్ని ఎవరైనా అన్నప్పుడు ఏమైనా ఫీల్ అయ్యారా? సిచ్యువేషన్స్, వాళ్ళ సిచ్యువేషన్స్ అక్కడ ఏముంటాయో వాళ్ళకే తెలుస్తుంది. సో దే షుడ్ లెర్న్ టు హ్యాండిల్ దేర్ ఓన్ సిచ్యువేషన్స్ ఇన్ దేర్ ఓన్ వే. అది అప్పుడే ఇండివిజువాలిటీ అనేది బయటపడుతుంది. సో అదేం లేదు, ఎవ్రీథింగ్ ఇట్స్ అ గేమ్. హీఈస్ ఇన్ బిగ్ బాస్ టు ప్లే అ గేమ్ అండ్ షో హిజ్ ఇండివిజువాలిటీ. సో హీస్ బిన్ హ్యాండ్లింగ్ సిచ్యువేషన్స్. ఎటువంటి సిచ్యువేషన్ ఎట్లా వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలో అట్లా చేస్తున్నాడు. సో ఐ హ్యావ్ నో ఇష్యూస్. ఐ మీన్ హీస్ డూయింగ్ వెల్ దేర్. ఓకే, అంటే ఏ హౌస్ మేట్ బయటకు వచ్చినప్పుడు మీరు ఎక్కువ ఫీల్ అయ్యారు? మెహబూబ్ అండ్ నోయల్ బయటకు వచ్చినప్పుడు I was not expecting Mehboob's elimination so far, because he was playing well. And Noel for his health reasons ki. నోయల్ అభిజిత్ అంటే మేము ఎక్స్పెక్ట్ చేసామంటే వీళ్ళిద్దరు బాగా గుడ్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు బయటకు వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం. మెహబూబ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అంటే మెహబూబ్ అభిజిత్ ఎక్కువ మాట్లాడుకున్న అది మెహబూబ్ బయటకు వచ్చిన తర్వాత చెప్పాడు.
అప్పటి వరకు మాకు తెలియదు, వీ హ్యాడ్ నో ఐడియా లైక్ దే వర్ సో ఫ్రెండ్లీ అనేసి. అప్పుడు అనిపించింది అరే పాపం మా అబ్బాయి. ఈ కుకింగ్ ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు అంటే మీరే నేర్పించింది? నేనే నేర్పించాను. ఎప్పుడు అంటే ఇంట్రెస్ట్ దానికి? ఇంట్రెస్ట్ బోత్ మై సన్స్ కుకింగ్ అంటే ఇంట్రెస్ట్. లాస్ట్ ఇయర్ బయటకు వచ్చే వరకు అభిజిత్కి వంటడం లాస్ట్ ఇయర్ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి పాపం ఎవరు కుకింగ్ చేస్తారా అని పాపం అనిపించింది. ఇట్ వాజ్ ఎక్కువ ఏ డిషెస్ చేస్తాడు తనకి? బేసిక్లీ ఏదైనా ఏది కంఫర్టబుల్ అనిపిస్తుంది. దాల్, హీ లవ్స్ దాల్, సో హీ మేక్స్ వెరీ గుడ్ దాల్. దెన్ హీ మేక్స్ దెన్ ఎగ్ కర్రీ చేస్తాడు. దెన్ కొన్ని వాట్ ఎవర్ టమాటో కర్రీ చేస్తాడు. అట్లా ఫ్యూ థింగ్స్ ఈజీ వన్స్ విచ్ హీ లైక్స్ ఆల్సో. తను తినేది ఏది ఇష్టం ఉంటుందో అది నేర్చుకున్నాడు బేసిక్లీ. ఇంకా మిగతా అంటే ఒకసారి ఇంట్లో బిర్యానీ కూడా చేశాడు. ఆల్మోస్ట్ ఆయిల్ ఫ్రీ. He stood there and he said, you don't add oil. Well, let's see how the biryani will taste without oil. నేను అన్నాను లేదురా కొంచెం ఆయిల్ వేస్తేనే కానీ వాటికి టేస్ట్, నాన్ వెజెస్కి ఉండాలిరా అంటే నో లెట్ మీ ట్రై ఇట్. నిజంగా యూ వోంట్ బిలీవ్ ఇట్ టేస్టెడ్ సో గుడ్. తినేటప్పుడు అసలు కలుపుకునేటప్పుడు చేతికి ఆయిల్ కూడా అంటట్లేదు, బట్ స్టిల్ ఫ్లేవర్ ఉంది. దెన్ హీ సెడ్, నవ్ యూ నో ఆయిల్ ఇస్ సో బ్యాడ్ ఫర్ హెల్త్ అండ్ యూ స్టిల్ లూజ్ ఆయిల్. ఇప్పుడు తెలిసిందా అని అన్నాడు. అయితే అవును నాన్న తెలిసింది. So then he proved that biryani can be made even with very very less oil. అంటే మనోళ్ళలో ఒక తెలియని సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. అది ఇంట్లో కూడా అలాగే ఉంటాడు. చిన్న జోక్స్ వేస్తాడు, భలే పేలుతాయి అవి. సీరియస్గా మాట్లాడితే ఆయన ఎక్స్ప్రెషన్ కూడా ఉండదు ఆ జోక్ వేసేటప్పుడు. నార్మల్గా ఒక మాట అనేస్తాడు, నవ్వు వస్తుంది. అదే ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎప్పటి నుంచి? ఎప్పుడూ ఉన్నింది. ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్ ఇన్ హిమ్. ఓకే, హాబీస్ ఏంటంటే ఇంట్లో ఎలా ఉంటాడు? హాబీస్, హీ లైక్స్ స్పోర్ట్స్. క్రికెట్ ఆడతాడు, దెన్ బ్యాడ్మింటన్ కాదు ఫుట్బాల్ ఆడతాడు. వాళ్ళకి ఒక టీం ఉంది, వాళ్ళది ఫ్రెండ్స్, వెరీ క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్. అండ్ హీ లవ్స్ ట్రావెలింగ్, అడ్వెంచరస్ ట్రావెల్స్ అంటే చాలా ఇష్టం. బైక్స్ అంటే చాలా ఇష్టం, చాలా ఫొటోస్ చూసాను. చాలా ఇష్టం ఈ బైక్స్ అండ్ కార్స్ వాళ్ళ ఫాదర్ దగ్గర ఉండొచ్చింది. ఇద్దరికి both of them have this craze for cars and bikes. ఓకే, ఇంకేం చేస్తూ ఉంటాడు ఫ్రీ టైంలో? కంప్యూటర్ మీద ఆడుతూ ఉంటాడు, లేకపోతే ఫ్రెండ్స్ అవుటింగ్ అయితే తక్కువ చేస్తాడు. బట్ ఇది వన్ జిమ్మింగ్ మాత్రం, ఎక్సర్సైజ్ మాత్రం అస్సలు ఆపడు. ఏది ఉన్నా లేకున్నా 9 o'clock రాత్రి హిజ్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, ఒక 1 hour. ఆఫ్టర్ దట్ హీ టేక్స్ హిస్ ఫుడ్. ఎప్పుడు హౌస్లో కూడా కప్పు పట్టుకునే ఉంటాడు. అసలు కప్పులో ఏం తాగుతాడు అనేది డౌట్. మీకు తెలుసు, గ్రీన్ టీ ఒకటి, హీ లవ్స్ గ్రీన్ టీ. దెన్ కాఫీ, హీ లైక్స్ కాఫీ. ఈ కాఫీ ఇస్ హిస్ ఫేవరెట్. హీ కెన్ సర్వైవ్ ఆన్ కాఫీ యాక్చువల్లీ. ఎంటైర్ డే మార్నింగ్ నుండి ఆల్మోస్ట్ 3-4 o'clock వరకు హీస్ ఆన్ కాఫీస్. సో ఈ బిగ్ బాస్ ఈ 100 days జర్నీలో ఏం నేర్చుకున్నాడు అనుకుంటే, మీకు అర్థమైనంత వరకు ఏం నేర్చుకున్నాడు అనుకుంటున్నారు? హీస్ బికమ్ అ బ్యూటిఫుల్ పర్సన్. ఓకే, హీస్ అ వండర్ఫుల్ పర్సన్ టుడే. దట్స్ ఆల్. ఏదన్నా అభిజిత్ హౌస్లో వదిలేసి రావాలి అనుకుంటే ఏం వదిలేసి రావాలనుకుంటున్నారు మీరు? నెగటివిటీ ఏదన్నా వాడిలో, ఎక్కడ ఏ కొన్నానా ఏ నెగటివిటీ ఉన్నా బిగ్ బాస్ కి అప్పచెప్పి వచ్చేయాలంతే. దట్స్ ఆల్. అలాగే I want him to come out as a beautiful person with all kinds of positive vibes in him. That's all. ఇంకేం వద్దు. ప్రెజెంట్ అదే ఉందండి. That's all I want from him. He's coming out as a person where so many people are liking him. That is his achievement అక్కడ. ఈవెన్ నాగబాబు గారు కూడా ఒక బయట పంపించారు అభిజిత్ గురించి, తను సపోర్ట్ చేస్తూ, తను బయట చాలా ఫ్రెండ్లీగా ఉంటాడని, మ్యాన్లీగా ఉంటాడని. సో చూసారా బయట? చూసాను. I'm very glad he said such beautiful words about Abhijit. I'm very thankful to him. ఫైనల్గా మా ఆడియన్స్ కోసం అభిజిత్ గురించి చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? I'm thanking all of them from the bottom of my heart for supporting him so strongly. I was not expecting my son to come with such kind of ఇదన్నమాట. అంటే ఇంత ఇష్టపడుతున్నారని నాకు అదొక బ్యూటిఫుల్ ఫీలింగ్.
నాకైతే నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఫర్ ఓటింగ్ అండ్ సపోర్టింగ్ హిమ్, గివింగ్ హిమ్ సచ్ అ వండర్ఫుల్ జర్నీ ఇన్ బిగ్ బాస్. ఇంకొక 3 days ఉంది కరెక్ట్గా. 3 days మీ ఫీలింగ్ ఎలా ఉంది అసలు లోపల? టెన్స్డ్గా ఉంది. టెన్స్డ్గా ఉంది. ఓకే అండి, ఫైనల్గా ఆడియన్స్కి చెప్పండి ఓట్లు వేయమని, కానీ మీరు ఏం చెప్పాలనుకున్నా కూడా ఒకసారి కెమెరా వైపు చూసి. ఇంకొక 2 days ఉంది. అందరికీ ప్లీజ్ vote for Abhijit and support him and see him the winner. This is all I'm asking from all of you. Thank you for all that you've been doing for so long. నా gratitude ఎలా చెప్పుకోవాలి నాకు తెలియట్లేదు. రియలీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. చిన్న వాళ్ళకందరికీ మా బ్లెస్సింగ్స్ ఉంటాయి, పెద్దవాళ్ళందరికీ మా నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు ఈ టైం ఇచ్చినందుకు. డెఫినెట్గా విన్నర్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం కూర్చుందామని నేను కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.